ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, అదే విధంగా తెలంగాణకి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. ఏ హామీలు నిలబెట్టుకోలే. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ద్వారా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేది, 50 లక్షల ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్టు బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా దేశ ప్రజలని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసింది. నేను పార్లమెంట్ సభ్యునిగా మనం చేస్తున్నా. 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు. 2022లో కూడా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు. రెట్టింపు చేయకపోగా రైతుల ఆదాయం నరేంద్ర మోదీ కేసీఆర్ సమయంలో సగానికి పడిపోయి, అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పించే విషయం దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలే మోదీ కేసీఆర్ లో మరి తక్కువైపోయింది. అదేవిధంగా కేంద్రంలో ప్రకటించిన అందరికీ ఇల్లు అనే పథకం పెట్టిండ్రు. బీజేపీ మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇవ్వకపోవచ్చు కూడా. మిత్రులారా, చివరిగా నేను మళ్ళా 2 నిమిషాలు మాట్లాడతాను, కానీ మీరు ఓపికతో క్రమశిక్షణతో ఉండాలి. కేవలం ముఖ్యులు 5-6 మంది ప్రసంగించి ఈ సభ ముగుస్తుంది. నేను ఒకటే విషయం చెప్తున్నా. మీ ఉత్తమన్నగా ఈ ప్రాంతం నుంచి 7 సార్లు ప్రజాపతి ఎన్నికైన వ్యక్తిగా, గతంలో ఈ 7 సెగ్మెంట్ లో ఎంపీగా, ఈరోజు మంత్రిగా, ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడదంటే మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం అని చెప్పి నేను మనం చేస్తున్నా. వేదికలో మేము ఈ స్థానంలో కూర్చుంటే మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం తప్పనిసరిగా తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన మీరు, సుదీర్ఘ పాటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన మీరు, మిమ్మల్ని తప్పనిసరిగా తగిన గౌరవం, గుర్తింపు, మర్యాద ఉంటుందని చెప్పి నేను మరోసారి ఈ వేదిక నుంచి అనిపించింది. ఆస్తులు కోల్పోయినరు, మీ వ్యవసాయాలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అయినా సరే మీరు కాంగ్రెస్ పార్టీని రక్షించారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ బలంగా నిలబెట్టారు. ఏనాడు మేము మర్చిపోము. మీకు తగిన గుర్తింపు, గౌరవం, మర్యాద అన్ని ఉంటాయని చెప్పి నేను మనం చేస్తూ